వానలు పడాలి, సమృద్ధిగా పంటలు పండాలి. ఇది రైతులు వరుణదేవునికి చేస్తున్న ప్రార్థనలు. వానలు పడితే కాడికట్టి భూములు దున్నుకుందామని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అన్నదాతలను వరుణుడు కరుణించడం లేదు. దీంతో కరీంనగర్ జిల్లాలో దేవుడా వర్షాలు కురిపించు అంటూ పూజలు చేస్తున్నారు రైతులు. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయంటూ వాతావరణ శాఖ ఊరిస్తోంది. చిరు జల్లులు కూడా పలకరించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది జూన్ మొదటి వారంలోనే పలకరించిన తొలకరి జల్లులు ఇప్పుడు మాత్రం ఇంకా పత్తాలేవు. దీంతో వానదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆచార సాంప్రదాయాలను ఫాలో అవుతున్నారు రైతులు. కరీంనగర్ జిల్లాలో వర్షాల కోసం రకరకాలుగా పూజలు చేయడం తరతరాలుగా ఆచారంగా వస్తోంది. ఈ పూజలు కూడా జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహిస్తారు. వీటిలో కప్పతల్లి ఆట చాలా పురాతనమైనది. కప్పలకు పెళ్లి చేయడంతో దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ప్రగాఢంగా నమ్ముతారు రైతులు. ఈ కప్పతల్లి ఆట ఆడే విధానం చూసేవారికి ఆసక్తిగా ఉన్నా దీనిలోనూ సైంటిఫిక్ కారణాలున్నాయని చెబుతుంటారు. కప్పల అరుపు వర్షాల రాకకు సంకేతంగా భావిస్తారు రైతులు. ఇలా రోకలి బండకు ఓ బట్టలో కప్పలు కట్టి వాటిని నీటిలో తడుపుతుంటారు. ఊరంతా తిరుగుతారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో వానల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు రైతులు. ఊరంతా బోనాలు వండి సకల దేవతలకు నైవేద్యం పెడుతున్నారు. బిందెల్లో నీళ్లు తీసుకెళ్లి గ్రామంలోని ఆలయాల్లోని విగ్రహాలకు జలాభిషేకం చేస్తున్నారు. ఊరి మధ్యలో బోనాలు, నీళ్ల బిందెలు పెట్టి బతుకమ్మ ఆటను తలపించేలా వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ ఆడుతారు. భూలోకానార్థం, వ్యవసాయార్థం, లోక కళ్యాణార్థం ఈ వర్షాలు పడి సస్యశ్యామలుగా ఉండాలని కోర్చు ఈ మండదొరియనగా కప్పలకు మహావైభవంగా పెళ్లి కార్యక్రమం చేసినాము. వర్షాకాలం మొదలై ఇన్ని రోజులైనా కూడా వర్షం వస్తలేదు. అంటే వర్షాలు పడాలని ప్రతి ఒక్క ఇంటి నుంచి బిందెల నీళ్లు తీసుకొచ్చి మన ఆంజనేయ స్వామికి, నంది దేవునికి పూజ చేశాము. అంటే వర్షాలు పడాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. రోని వేయింది, ఇత్తనాలు, పత్తిత్తులు, మక్కలు, జొన్నలు అన్ని తెచ్చి ఇళ్ళలో పెట్టుకున్నాం. రోని కాడికెళ్ళి ఎదురు రోని వేయింది, మురకశీల వేయింది, ఆరిద్ర కూడా ఎలుట చూడడానికి వచ్చింది. ఇవాళ కూడా వర్షం లేదు. వానదేవుని కోసానికి ఎదురు చూస్తున్నాం. కుక్కలకు పెళ్లి చేసినాం. భగవంతుని దేవాలన వాన పడాలని దేవుని కోసానికి ఎదురు. రైతుల ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.